ఓం శాంతి. అచ్చా, ఇప్పుడు మనం మన తండ్రి పరమాత్మ కోసం ఒక గూహ్యమైన రహస్యం. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, అంటే ప్రతి ఒక్కరిలో ఒక విశేషత ఉంటుంది. ఇప్పుడు మనం రామాయణంలో చెప్పుకుంటే ఒకరే, అంటే రాముడు ఒక్కడే, రాముడు అనేవాడు ఒక్కడే మెయిన్, అంటే రాముడు చుట్టే మొత్తం కథ అంతా తిరుగుతుంది. అలాగే భారతంలోనూ కూడా ఒక్కడే, ఆ ఒక్కడు శ్రీకృష్ణుడు, అంటే మొత్తం ఆ కథ అంతా కృష్ణుడి వైపే తిరుగుతుంది అన్నమాట. అంటే ప్రతి దానిలో మాట, అంటే పాజిటివ్ వాళ్ళు. మన నెగిటివ్ అనేటప్పటికి ఏంటి, రావణాసుడు తను ఒక్కడే, మరి ఇటు ఏంటంటే దుర్యోధుడు తను ఒక్కడే. అంటే ప్రతి దాంట్లో కూడా మొట్టమొదటి ఎంతోమంది ఉంటారు. రామాయణంలో చాలామంది ఉన్నారు, అలాగే మన భారతంలోనూ కూడా చాలామంది ఉన్నారు. అయితే ఉన్న అన్నింటిలోనూ కూడా ఒక్కడి కోసం చెప్తాం. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎంత వెలుగుల్లోని ఎంత అంత ఫావరం, దీన్ని కనిపెట్టిన వాడు ఒకడే. అంటే సైన్స్ ప్రకారంగా మనం ఆలోచించిన, ఆధ్యాత్మికంగా ఆలోచించిన, పాలిటిక్స్ ప్రకారంగా ఆలోచించిన, ప్రతి దాంట్లో ఒక్కడే తేలుతాడు. ఆ ఒక్కడు కోసమే మనం ఎక్కువగా సంభాషణ చేసుకుంటాం. ఒక సినిమా చూసినా ఒక్కడే, అంటే ఏదైనా ఒక్కడితోనే ముందు మొదలవుతుంది. ఎంతమంది ఉన్నాం, మరి ఎంతమంది మనం చెప్తున్నాడు, అంతమందిలో ఒకడు బయటపడతాడు. ఆ ఒక్కడి కోసమే ఈ ఆరాటం, ఈ పోరాటం. అందుకే పరమాత్ముడు కూడా అన్వేషణ అనమాట. ఏం చేస్తున్నాడంటే భగవద్గీతలోనే అదే చెప్తాడు. అంటే అర్జున్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్జున్కి ఏం చెప్తున్నాడు, అర్జున కోటాన కోట్లో ఏ ఒకానొక్కడు ఎవరో ఒక్కడే తెలుసుకుంటాడో, ఆ ఒకానొక్కడిలో తెలుసుకున్న వాళ్ళు కొంతమందిలోని ఒకానొక్కడే మాత్రం నన్ను అనుసరిస్తాడు, ఆచరిస్తాడు అని చెప్పారు. అంటే ఎవరు చెప్తున్నాడు, అర్జున్ చెప్తున్నాడు. అంటే చెప్పడం ఏంటంటే అతని కోసం తెలుసుకున్నప్పుడు ఇంకా ఫ్యూచర్ ఉందనే కదా దాని దృష్టిలో. అంటే ముందు ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్లో ఎవరు తెలుసుకుంటాడు, ఏంటి తెలుసుకుంటాడు అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట యథార్థంగాన. అయితే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, ఈ సృష్టి అంతా పరివర్తన అవుతుంది కదా. స్వర్ణం వస్తుంది, బంగారు ప్రపంచం వస్తుంది. భారతదేశం ఒకప్పుడు బంగారు పిచ్చుకలాగా ఉండేది. ఈరోజు చూస్తుంటే మనం చూస్తున్నాం, ఎటు చూసిన ఏంటంటే అహింస, హింస, ఎక్కడ చేసినా దుఃఖము, వికారాలు విజృంభిస్తున్నాయి, తాండవం చేస్తున్నాయి. ఇంట్లో గృహస్థుల కలహాలు, మరి బయట ఏంటి ప్రకృతికి అనారోగ్యాలు, ఇవన్నింటిలో కూడా మనం సతమతలు అవుతున్నాం. ఇవన్నిటిని ఎదుర్కోవాలి, చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాయకు బందీ అయిపోయారు. అందరూ కూడా దిగిపోతున్నారు. దిగిపోయినాడు బయటికి రాలేకపోతున్నారు, అంటే ఊపిలో కూరుకుపోతున్నారు అన్నమాట. అంటే ఈ ఊపి నుంచి రక్షించేవాడు ఎవరు అంటే అది పరమాత్ముడు, శివుడు, అతను ఒక్కడే. అందుకే ప్రతి ఒక్కడు ఒక్కడే అన్నాం. అంటే ఇక్కడ ఏంటన్నాడు, మన భారతదేశం ఒకప్పుడు ఏంటంటే బంగారు పిచ్చిలాగా ఉన్నది. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థలం, దేవతలు నడవే భూమి, దేవభూమి అనేవారు. అంటే ఏంటంటే దివ్య గుణాలతో ఉండేవారు. దేవతలు అంటే మంచి క్వాలిటీ ఉన్న మనుషులు. ఇప్పుడు వాళ్ళు లేరు, మళ్ళీ వాళ్ళు తయారు చేస్తున్నాడు ఎవరు, పరమాత్ముడు ఒక్కడే. ఆ ఒక్కడనే మనం స్మృతి చెయ్యాలి. అతని ద్వారా మొత్తం కార్యవ్యవహారం